ఏపీ మోడల్ స్కూల్ బండి ఆత్మకూరులో మెగా పేరెంట్స్ టీచర్స్ డే ఘనంగా. బండి ఆత్మకూరు ఏపీ మోడల్ స్కూల్ బండి ఆత్మకూరులో ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ మాధవీలత, ఎస్ఐ జగన్మోహన్, ఎస్ఎంసీ చైర్మన్ ఆకుమల రమేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులను పాఠశాల ప్రిన్సిపల్ అబ్దుల్ రఫీ మరియు ఉపాధ్యాయ బృందం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విద్యార్థులకు అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన డిజిటల్ తరగతి గదులు, యూనిఫామ్లు వంటి సౌకర్యాలపై వివరించి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఎస్ఎంసీ చైర్మన్ ఆకుమల రమేష్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడం గారు కానీ సార్ గారు కానీ చెప్పినటువంటి ఒక అమ్మాయి స్టేట్ లెవెల్లో ఇలా మన బండి ఆత్మకూరుకు మంచి పేరు తీసుకొచ్చిందని చెప్పి గర్వంగా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పేరును ఇక్కడితోనే ఆగిపోకుండా ముందు కూడా మీరందరూ కూడా కష్టపడి మన బండి ఆత్మకూరుకు కానీ, తర్వాత మీ పేరెంట్స్ కానీ ఏదైనా కానీ మంచి పేరు తీసుకొచ్చి ఎంతో ఉన్నత శిఖరాలకు మనము అధిరోహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మన ప్రిన్సిపల్ సార్ ఇందాక చెప్పాడు, పిల్లలందరికీ మీరు స్కూల్కి పంపించండి, మీ పిల్లల భవిష్యత్తు మాది అని చెప్పేసి గర్వంగా చెప్తున్నారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రతిరోజు మీరు రైతు పని చేయొచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, మీరు మీ పనులలో బిజీగా ఉంటారు. మీ పిల్లలను స్కూల్ వరకు పంపించండి చాలు, మీ పిల్లల భవిష్యత్తు మాది అని చెప్పేసి గర్వంగా చెప్పుకొని చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా మా విన్నపం ఏమంటే, మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కొద్దిగా గమనించుకొని ప్రతిరోజు స్కూల్కు ఖచ్చితంగా వచ్చే విధంగా, అలాగే ఇలాంటి ఒక మీటింగ్ జరిగినప్పుడు మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని చెప్పేసి మీరందరూ రావాలి. గత సంవత్సరం చూస్తే దాదాపు ఒక 100 నుంచి 150 మంది పేరెంట్స్ వచ్చారు. అదే మీటింగ్కు మేము కూడా వచ్చాం. చాలా సంతోషం. అంటే మీ పేరెంట్స్ అనేది ఒక స్కూల్కు వచ్చి మీ ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందంతో మాట్లాడి మా పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది మనం కనుక్కుంటా ఉంటే అప్పుడప్పుడు మనం కేటాయిస్తే వాళ్ళకు కూడా కొద్దిగా మన పేరెంట్స్ వస్తున్నారు, ఇక్కడ చదువుతున్నామా లేదా అనేది ఇక్కడ అడుగుతున్నారు అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి దయచేసి చెప్తున్నాను ఏంటంటే, పేరెంట్స్ అప్పుడప్పుడు వచ్చి మీ పిల్లల గురించి కూడా ఆరా తీయాలి. ఇలా ఆరా తీయడం వల్ల పిల్లల్ని ఏదో మీరు అనుమానించినట్టు కాదు, మన పిల్లలకు మనం ఒక మంచి భవిష్యత్తుని ఇస్తున్నాం. ఆ భవిష్యత్తును ఇవ్వాలి అంటే మన పిల్లలు తప్పు చేస్తున్నారా, రైట్ చేస్తున్నారా, చదువుతున్నారా, చదవడం లేదా అని చెప్పేసి మనం అప్పుడప్పుడు వచ్చి స్కూల్లో వచ్చేసి మనం స్కూల్ సందర్శించేసి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందంతో మాట్లాడి తెలుసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వారికి ఇక్కడ నాకు తెలిసింది ఏమంటే, ఇక్కడ ప్రతి స్కూల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని కానీ, తర్వాత మంచి గ్రౌండ్ ఏర్పాటు చేసిన హాస్టల్ వసతి కూడా ఉంది అని చెప్పేసి ఉచితంగా చదువు చెప్పడము మరియు భోజన సదుపాయాలు కల్పించడమే కాకుండా మన స్కూల్లో చదివినటువంటి ఏదైతే మోడల్ స్కూల్లో చదివినటువంటి ప్రతి విద్యార్థికి గవర్నమెంట్ ద్వారా 13,000 రూపాయల అమౌంట్ కూడా అందుతుందని చెప్పేసి, అందరి విద్యార్థులకు కూడా అందుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇది స్కూల్లో ఉచితంగా ఏదో చదువు చెప్పడంతో కాకుండా బుక్స్ కానీ, డ్రెస్ కానీ అన్నీ కల్పిస్తున్నారు. చదవడం ఒక్కటే చాలు. మీ పిల్లల గురించి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి ఏదైనా చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు ప్రిన్సిపల్ గారికి మరి ఏఎంఓ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.